భారత మాజీ క్రికెటర్లు సురేష్ రైనా, శిఖర్ ధావన్కు ఈడీ భారీ షాక్ ఇచ్చింది. ఆన్లైన్ బెట్టింగ్ ప్లాట్ఫామ్లకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో వారిద్దరికి చెందిన 11.14 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. ఈ మేరకు ఈడీ అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. చట్ట విరుద్ధమైన ఆఫ్షోర్ బెట్టింగ్ ప్లాట్ఫామ్ దాని అనుబంధ బ్రాండ్లపై కొనసాగుతున్న విచారణలో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అటాచ్ చేసిన ఆస్తులలో సురేష్ రైనా పేరు మీద ఉన్న 6.64 కోట్ల విలువైన మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు, శిఖర్ ధావన్కు చెందిన 4.5 కోట్ల విలువైన స్థిరాస్తి ఉన్నాయని వివరించారు. దేశంలోని పలు రాష్ట్రాల పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఈడీ ఈ కేసును దర్యాప్తు చేస్తుంది. బెట్టింగ్ యాప్ అనుబంధ సంస్థలను ప్రమోట్ చేసేందుకు రైనా, ధవన్లు విదేశీ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారని ఈడీ దర్యాప్తులో తేలింది. ఈ ప్రమోషన్ల కోసం వారికి అందిన చెల్లింపులను, వాటి అక్రమ మూలాలను దాచిపెట్టేందుకు క్లిష్టమైన విదేశీ లావాదేవీల ద్వారా మళ్లించినట్లు అధికారులు గుర్తించారు. ఈ సొమ్మును బెట్టింగ్ కార్యకలాపాల ద్వారా వచ్చిన అక్రమ ఆదాయంగా పరిగణిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇలాంటి అక్రమ కార్యకలాపాలకు సహకరించినట్లు తేలితే మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద 7 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతుందని ఈడీ అధికారులు తెలిపారు. భారత మాజీ క్రికెటర్లు సురేష్ రైనా, శిఖర్ ధావన్కు ఈడీ భారీ షాక్ ఇచ్చింది. ఆన్లైన్ బెట్టింగ్ ప్లాట్ఫామ్లకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో వారిద్దరికి చెందిన 11.14 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. ఈ మేరకు ఈడీ అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. చట్టవిరుద్ధమైన ఆఫ్షోర్ బెట్టింగ్ ప్లాట్ఫామ్ దాని అనుబంధ బ్రాండ్లపై కొనసాగుతున్న విచారణలో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అటాచ్ చేసిన ఆస్తులలో సురేష్ రైనా పేరు మీద ఉన్న 6.64 కోట్ల విలువైన మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు, శిఖర్ ధావన్కు చెందిన 4.5 కోట్ల విలువైన స్థిరాస్తి ఉన్నాయని వివరించారు. దేశంలోని పలు రాష్ట్రాల పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఈడీ ఈ కేసును దర్యాప్తు చేస్తుంది. బెట్టింగ్ యాప్ అనుబంధ సంస్థలను ప్రమోట్ చేసేందుకు రైనా, ధవన్లు విదేశీ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారని ఈడీ దర్యాప్తులో తేలింది. ఈ ప్రమోషన్ల కోసం వారికి అందిన చెల్లింపులను, వాటి అక్రమ మూలాలను దాచిపెట్టేందుకు క్లిష్టమైన విదేశీ లావాదేవీల ద్వారా మళ్లించినట్టు అధికారులు గుర్తించారు. ఈ సొమ్మును బెట్టింగ్ కార్యకలాపాల ద్వారా వచ్చిన అక్రమ ఆదాయంగా పరిగణిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇలాంటి అక్రమ కార్యకలాపాలకు సహకరించినట్లు తేలితే మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద 7 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతుందని ఈడీ అధికారులు తెలిపారు.